ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాలమున గాడ్ ఫస్ట్ అనే ఉదయకాల ధ్యానములకు మిమ్మల్ని అందరినీ మరొకసారి హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా యొక్క శుభములు తెలియజేస్తూ, ప్రియ దేవుని బిడ్డలారా, మీరందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? దేవుడు మనల్ని సజీవులుగా ఉంచి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి క్షేమమిచ్చి ఈ విధంగా నిలిపి ఉంచి ప్రతి క్షణము మనల్ని నడిపిస్తున్నందుకు మొట్టమొదటిగా ఆయనకు హృదయపూర్వకంగా కృతజ్ఞత చెల్లిందాం. మీరే పోరాటముల్లో ఉన్నా, ఏ శ్రమల్లో ఉన్నా, కన్నీటి పరిస్థితుల్లో, దుఃఖంలో, అవమానాల్లో మీరు ప్రయాణిస్తూ ఉన్నా దేవుడు ఎప్పుడు కూడా నిన్ను విడువడు, ఎడబాయడు. మీ ప్రతి శత్రు పోరాటం నుండి కూడా మిమ్మల్ని విడిపిస్తాడు. తప్పకుండా విడిపించడానికి ఆయన సమర్థత కలిగి ఉన్నాడు. అందువల్ల దేవుణ్ణి గట్టిగా పట్టుకోండి, వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేయండి. తప్పక దేవుని కార్యములు మీరు చూడబోతున్నారు. అదేవిధంగా ఇంకా మీరు ఎవరికైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే కామెంట్స్ ద్వారా తప్పక నాకు తెలియచేయండి. మీ కామెంట్స్ అన్నీ చదువుతున్నప్పుడు నేను ఎంతగానో దేవుణ్ణి మొరపెట్టుకుంటున్నాను. ఈ మాటలు వింటున్న మీరు కూడా కామెంట్స్ అన్నీ చదువుతున్నారని నమ్ముతున్నాను. తప్పక చదవండి. వాక్యం చివరిలో ప్రతి ఒక్కొక్కరి కొరకు మనం ప్రార్థన చేద్దాం, జవాబులు పొందుకుందాం. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు దేవునికే చెల్లునుగాక. ఈరోజు ప్రభు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం కీర్తనలు 31వ అధ్యాయము 19వ వచనము. నీయందు భయభక్తులు గలవారి నిమిత్తము నీవు దాచియుంచిన మేలు ఎంతో గొప్పది. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. ఆమేన్. దేవుని ఆశ్రయించి ఆయన మీద ఆధారపడి ఆయన కొరకు ఎదురు చూస్తున్న మీ కొరకు దేవుడు గొప్ప మేలులు దాచి ఉంచాడు. ప్రజలందరి ఎదుట ఆయనను ఆశ్రయిస్తున్న మీ నిమిత్తము ఎన్నో గొప్ప కార్యములు ఆయన సిద్ధపరిచి ఉంచాడు. అంటే మీ కొరకు ఎన్నో అద్భుతకరమైన మేలులు స్టోర్ చేసి ఉంచాడు దేవుడు. ఒకవేళ ప్రస్తుతమై మీకు కనబడకపోవచ్చు, కానీ తగిన సమయములో అవి మీకు దయచేస్తాడు దేవుడు. అవి మీ కొరకే దాచి ఉంచాడు ప్రత్యేకంగా. ఆశీర్వాదులు, ఆ మేలు ఇంకెవ్వరి కొరకు కాదు, మీకు మాత్రమే చెందినవి మీ కొరకు దాచబడి ఉన్నాయి. ఈ లోకంలో మీకు కావలసినవన్నీ కూడా ఆయన దాచి ఉంచాడు. ఈ లోకంలో మాత్రమే కాకుండా ఈ లోకాన్ని విడిచిన తర్వాత కూడా పరలోకంలో గొప్ప ఇండ్లు మీ కొరకు ఆయన దాచి ఉంచాడు. క్రింది వచనం చదివితే, మనుషుల కపటోపాయముల వారిని అంటకుండా నీ సన్నిధి చాటున వారిని దాచుచున్నావు. నిజంగా దేవుడు గనుక మనల్ని దాచకపోతే మనుషుల కపటోపాయముల వల్ల మనం ఎప్పుడూ నశించిపోయి ఉండేవాళ్ళం. భయంకరమైన వ్యాధుల వల్ల, భయంకరమైన అపాయముల వల్ల మనం ఎప్పుడూ నశించిపోయి ఉండేవారం. కానీ దేవుడు ఆయన రెక్కల చాటున మనల్ని దాచి ఉంచాడు. మనుషులకు వేళ నీకు హాని తలపెడుతూ ఉన్నా, మనుషులకు వేళ నిన్ను గూర్చి చెడు ఆలోచిస్తూ ఉన్నా, నిన్ను నశింపచేయడానికి వారు ఏది చేస్తున్నా వారి ప్రతి ప్రయత్నము కూడా మాన్పివేస్తాడు దేవుడు. వారి ప్రయత్నాలు ఏవి కూడా నీ జీవితంలో జరగనివ్వడు. నీకు విరోధంగా రూపింపబడుతున్న ఏ ఆయుధమును కూడా ఆయన వర్ధిల్లనియ్యడు. ఎందుకంటే నీవు ఆయనను ఆశ్రయించి ఉన్నావు కాబట్టి. ఈ లోకంలో మనుషులపైన ఆధారపడినప్పుడు వారు మనకు సహాయం చేయొచ్చు, కానీ దేవుని ఆశ్రయించినప్పుడు ఆయన అంతకంటే ఉన్నతమైన మేలులు మన జీవితంలో జరిగిస్తాడు. దేవుని కంటే ఎక్కువగా మనుషులపైన ఆధారపడద్దు. ఎవరైనా ఒక స్థితిలో ఉన్నవారు, ఒక అధికారి లేకపోతే ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్నవారు మనకు తెలిస్తే వారు నాకు సహాయం చేయగలరేమో, వారు నా జీవితంలో ఈ విధంగా చేయగలరేమో, వారి మీద ఆధారపడడానికి మనం ప్రయత్నిస్తూ ఉంటాం. కానీ వారిపై ఆధారపడక ముందు ఈ విషయాన్ని దేవునికి తెలియజేసి దేవునిపై ఆధారపడి ఆయనను ఆశ్రయిస్తే దేవుడు నీ పక్షంగా వారితోనే ఒక కార్యం జరిగిస్తాడు, వారితోనే మాట్లాడతాడు, వారిని ప్రేరేపిస్తాడు. అందువల్ల నీ కుటుంబం ఎదుట నీవు దేవుని ఆశ్రయించు, నీ స్నేహితుల ఎదుట నీవు దేవుని ఆశ్రయించు, మనుషుల ఎదుట నీవు దేవుని ఆశ్రయించు. ఆయన నీ కొరకు గొప్ప కార్యములు తలపెట్టాడు, అవి తప్పక జరిగిస్తాడు. షడ్రక్, మేషక్, అబేద్నెగో అనేవారు మనుషులందరి ఎదుట, రాజుల ఎదుట, అధికారుల ఎదుట
ఆ దేశమంతటి ఎదుట కూడా దేవునిని ఆశ్రయించారు. ఆ గొప్ప రాజు కంటే నా దేవుడు గొప్పవాడు, మేము ఆయనను ఆశ్రయిస్తే రాజులను మార్చగలడు, అధికారులను మార్చగలడు, మాకు హాని తలపెడుతున్న ప్రతి హానిని కూడా ఆయన మార్చగలడు, అగ్నిగుండాన్ని కూడా ఆయన మార్చగలడు, ఆయన ఏదైనా చేయగలిగిన సర్వశక్తి కలిగిన దేవుడు అని వారందరి ఎదుట దేవునిని ఆశ్రయించారు. వారు మమ్మల్ని విడిపించడానికి ఆయన సమర్థుడు, ఒకవేళ ఆయన విడిపించకపోయినా మేము ఆయన విడిచిపెట్టము, ఆయనే దేవుడని వారందరి ఎదుట ప్రకటించినప్పుడు నిజంగా ఆ పరిస్థితులన్నీ కూడా మారిపోయాయి. అక్కడ రాజు తలపెట్టిన కార్యం ఒకటైతే దేవుడు తలపెట్టిన కార్యం ఇంకొకటి. రాజు చేయాలనుకున్న హాని ఒకటైతే దేవుడు వారి కొరకు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. రాజు తలపెట్టిన హాని కంటే ఆయన కార్యం ఎంతో డిఫరెంట్గా ఉంది. డిఫరెంట్ వేలోనే ఆయన అద్భుతాన్ని చేశాడు వారి జీవితంలో. దేవుడు ఇంత గొప్ప కార్యం చేస్తాడా, దేవుడు ఇంత గొప్పవాడా అనేది రాజు సహితం ఆశ్చర్యపోయే విధంగా ఆయనను ఆశ్రయించిన షడ్రక్ మేషక్ అబేద్నెగోల జీవితంలో దేవుడు జరిగించాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నీవు కూడా నీ జీవితంలో ఎదురవుతున్న అగ్ని లాంటి శ్రమల్లో, నిందలు, అవమానాలు, అసమర్థత ఏదైనప్పటికీ కూడా నీవు కృంగిపోవద్దు, నువ్వు భయపడొద్దు. వారందరి ఎదుట దేవుని ఆశ్రయించు, దేవుని కొరకు నిలువబడు, ఆయన యందు భయభక్తులు కలిగి ఉండు. ఆయన నీ కొరకు గొప్ప మేలులు దాచి ఉంచాడు. ఏ మనుషుని మీద ఆధారపడొద్దు, ఏ అధికారి మీద ఆధారపడొద్దు, ధనం మీద ఆధారపడొద్దు, నీకున్న ఉద్యోగం మీద, నీకున్న వ్యాపారం మీద ఆధారపడొద్దు. పూర్తిగా బైబిల్ గ్రంథంలో వ్రాయబడి ఉంది, భార్యలు కలిగిన వారు భార్యలు లేనట్లుగా, కొనున్నది తమది కానట్లుగా ఉండాలి అని. అంటే భార్యను విడిచిపెట్టమని, భర్తను విడిచిపెట్టమని కాదు, కానీ ఉద్యోగాన్ని విడిచిపెట్టమని, వ్యాపారాన్ని విడిచిపెట్టమని, చదువు విడిచిపెట్టమని కాదు, కానీ ఇవన్నీ శరీరానికి అవసరం కాబట్టి నేను చేస్తున్నాను, ఇవన్నీ నాకు మేలుకరమే, కానీ వీటన్నిటికంటే ప్రాముఖ్యమైనది నాకు ఇంకొకటి ఉంది, శ్రేష్టమైనది అది, అదే నిత్య జీవము. వీటన్నిటికంటే ప్రాముఖ్యమైనది నాకు అదే, కాబట్టి నా యొక్క ఫస్ట్ ప్రయారిటీ దేవుడే, మొట్టమొదటిగా నా ఆత్మరక్షణ నాకు ప్రాముఖ్యమని ఎవరైతే ఆయన నీతిని, ఆయన రాజ్యమును మొదట వెతుకుతారో వారికి కావలసినవన్నీ కూడా దేవుడు అనుగ్రహిస్తాడు. దేవుడు వారిని విడిచిపెట్టడు. ఈ లోకంలో శక్తిహీనులుగా, బలహీనులుగా వారిని చేయడు దేవుడు. వారికి ఏది కావాలో అది అనుగ్రహిస్తూనే ఉంటాడు. మన మనస్సు మాత్రం ఈ లోకము, ఈ శరీరం మీద లేకుండా దేవునిపై ఉంచాలి. ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఆయన కొరకు ఎదురు చూడాలి. మనుషులందరి ఎదుట ఆయనను ఆశ్రయించినప్పుడు ఈ లోకంలో గొప్ప మేలులు నీకు దయచేస్తాడు దేవుడు. నిత్య జీవాన్ని కూడా దేవుడు మీకు అనుగ్రహిస్తాడు. కాబట్టి ఈరోజు నీవు ఒకవేళ ఏ పరిస్థితులు నీవు కలిగి ఉన్నా భయపడొద్దు. ఇంకా దేవుని వైపు చూడు, ఇంకా ఆయన కొరకు ఎదురు చూడు, ఇంకా ఆయనను ఆశ్రయించు. ఆయన నీ కొరకు గొప్ప స్టోరేజ్ ఉంచాడు. అవన్నీ నీ కొరకే కాబట్టి నీవు పొందుకుంటావు తప్పక. నీవు దిగులు పడొద్దు. ఈ లోక విషయాల కొరకు నీవు ఆలోచించొద్దు. ఈ లోకంలో ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందుమో అని వీటిని గురించి మాత్రమే ఆలోచించకుండా దేవుని మీద ఆధారపడి ఆయన కొరకు ఎదురు చూచినప్పుడు దేవుడు నిన్ను అనేక మందికి మేలుకరంగా మార్చబోతున్నాడు. వాగ్దానం నమ్మిన వారందరూ ఒక్క నిమిషం నాతో మోకరిస్తారా? ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. నీ కృపను బట్టి తండ్రి, గత రాత్రంతా మాకు తోడయుండి ఉదయాన్నే లేచి నిన్ను స్తుతించడానికి సహాయం చేశారు. మరి ఒక దినమును మా జీవితంలో యాడ్ చేశారు. నీకు వందనాలు. ఈరోజు వాగ్దానం చేశారు, మీ కొరకు నేను గొప్ప మేలులు దాచి ఉంచాను. తండ్రి, ప్రస్తుతం ఒకవేళ అవి కనబడకపోవచ్చు, కానీ ఫ్యూచర్లో వారికి ఎప్పుడు ఏది కావాలో తెలిసిన దేవుడవు. వారికి ఏ సమయంలో ఏది కావాలో ప్రతి దాన్ని కూడా వారి స్టోరేజ్లో నుండి మీరు తీసి దయచేస్తున్నారని నమ్ముతున్నాను. తండ్రి, నమ్మిన వారందరి జీవితాల్లో వాగ్దానము నెరవేర్పును మేము చూడాలి. నిన్ను ఆశ్రయించిన వారందరి జీవితాల్లో వాగ్దానము నెరవేర్చబడునుగాక. నేందు భయభక్తులు కలిగిన వారందరి జీవితాల్లో అనేక మేలులు వారి కొరకు దాచి ఉంచారు. ఇక భయపడాల్సిన అవసరం లేదయ్యా. దేనిని గురించి అతిగా ఆలోచించి ఆరోగ్యాన్ని పాడు చేసుకోనకుండా అన్ని నీపై వేసి, నీ మీద ఆనుకొని, నీపై ఆధారపడి, నిన్ను ఆశ్రయించి, నాకు ఒక ఆశ్రయ దుర్గం ఉన్నారు, ఆయనలో నేనున్నాను, నేను భయపడనని గొప్ప ధైర్యముతో ముందుకు సాగడానికి, వారి పరిస్థితులను చూడకుండా నిన్ను చూడడానికి సహాయం చేయండి. ప్రాముఖ్యంగా నీ ప్రియమైన బిడ్డలు అనేక మంది వారి ప్రార్థన అవసరతలన్నీ నాకు తెలియజేస్తున్నారు. మేమందరము కలిసి సంఘముగా ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎంతమంది మోకరించి ప్రార్థిస్తున్నారో ప్రతి ఒక్కరూ కూడా వారి సహోదరుల కొరకు ప్రార్థించడానికి మీరు సహాయం చేయండి.
తప్పక వారి జీవితాల్లో కూడా మీరు అద్భుతాలు చేస్తారు తండ్రి. ఈరోజు ప్రత్యేకంగా ఆర్థిక బంధకాల్లో ఉన్న వారి కొరకు ప్రార్థిస్తున్నానయ్యా. ప్రతి ఆర్థిక బంధకము యేసు నామములో ప్రతి కుటుంబాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోనుగాక. ఆర్థిక విషయాల్లో కృంగదీస్తున్న చీకటి అంధకారపు శక్తులు నజరేయుని యేసు నామములో గద్దిస్తూ ఉన్నాను. యేసు నామములో అప్పులన్నిటిని కూడా విడుదల పొందుకొందురుగాక. ఎటువంటి ఆర్థిక బంధకాలు ఉన్నాయి, ఎటువంటి ఆర్థిక లోటు ఉన్నాయి, ఒకవేళ కుటుంబాన్ని పోషించుకోలేక ఈ ధనము లేకపోతే ముందుకు ఎలా వెళ్తాను, ఈ విషయాలన్నీ నేను ఎలా దాటుతాను, అప్పులు ఎలా కడతాను, ఎంతమంది టెన్షన్తో ఉన్నారో ప్రతి ఒక్కరి జీవితంలో ఆర్థిక బంధకాలన్నీ కొట్టేయండి పరిశుద్ధాత్ముడా. తెలిసి తెలియక చేసిన ప్రతి పాపమును క్షమించండి. తెలిసి చేసిన తెలియక చేసిన ప్రతి అప్పును కూడా మీరు కొట్టువేయండి తండ్రి. ప్రతి ఒక్కరిని క్షమించి ప్రతి ఒక్కరి జీవితంలో వారి బంధకాలను తెంచివేస్తున్నారు నమ్ముతున్నాను. ప్రతి జీవితంలో నేను మీరు జోక్యం చేసుకోండి. ప్రతి కుటుంబంలో నేను నీ దూతలను పంపించి వారు ఏ విధంగా అప్పులను విడుదల పొందాలి, ఏ విధంగా ఆర్థికంగా సెటిల్ అవ్వాలో అన్నీ కూడా మీరు సమకూర్చి జరిగించండి. మీరు మార్గము తెరవండి, మీరు ఆలోచన ఇవ్వండి, మీరు జ్ఞానాత్మతో నింపండి. వాటి నుండి విడుదల పొందే గొప్ప మార్గమును మీరు చూపిస్తున్నారు నమ్ముతున్నాను తండ్రి. ఆనాడు సముద్రం 2 పాయలుగా చేసిన తండ్రి, ఈరోజు వారి ఆర్థిక బంధకాలన్నీ కూడా యేసు నామములో 2 పాయలుగా చేయండి నాయనా. వారికి ఏ సోర్సెస్ లేకపోయినా మీరు ఒక మార్గం చూపించండి, ఒక ద్వారం తెరవండి అయ్యా. ఆర్థిక బంధకాల్లో నలిగిపోతున్న ప్రతి బిడ్డకు కూడా మీరు విడుదలిస్తున్నారని యేసు చేతులకు ప్రతి కుటుంబాన్ని అప్పగిస్తూ ప్రతి అప్పు మీద యేసు రక్తం ప్రోక్షిస్తున్నాను. ప్రతి ఆర్థికపరమైన నమ్మిన వారందరి జీవితాలు మీరు అద్భుతాలు, త్వరలోనే నమ్మిన వారందరి జీవితాలు మీరు అద్భుతాలు చేస్తున్నారు నమ్ముతున్నాను. ఈరోజు పుట్టినరోజులు, పెండ్లి రోజు జరుపుకున్న వారందరినీ చేతులు పెడుతున్నాను తండ్రి. ఈ సంవత్సరం అంతా మీరు తోడుగా ఉండి నడిపించండి. ఈరోజు ఎవరైనా ఎగ్జామ్స్ రాస్తుంటే మీరు తోడుగా ఉండండి అయ్యా. మీ దోతులను తోడుగా ఉంచండి. ఏదైనా మనం ప్రారంభిస్తుండే ఈ రోజంతా మీ కుటుంబానికి తోడుగా ఉండి వారు వెళ్ళే ప్రతి స్థలంలో, వారు ప్రారంభించే ప్రతి కార్యములో మీరు తోడుగా ఉండి నడిపిస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. మీరు ఏ మనుషుల ఎదుటైతే దేవుడిని ఆశ్రయించారో ఆ మనుషుల ఎదుటే దేవుడు మిమ్మల్ని ఉన్నతమైన స్థితిలో పెట్టబోతున్నాడు. వారి ఎదుటే మిమ్మల్ని హెచ్చించబోతున్నాడైనా. అందువల్ల అవమానమని, నిందని భయపడకండి. పాత విషయాలన్నీ కూడా మర్చిపోండి. దేవుడు నూతన కార్యములు జరిగించబోతున్నాడు. ఈ వాగ్దానం ద్వారా నేను బలపరచబడ్డాను, ఇది నా కొరకే అన్నవారు తప్పక ఆమెను కామెంట్ చేయండి. వాగ్దానాన్ని లైక్ చేయండి. మీ ఆత్మీయులందరికీ తప్పక షేర్ చేయండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని చిత్తమైతే తిరిగి రేపు కలుద్దాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడేండి నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.